నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని అవమానించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రెస్ మీట్లో. ఆయన ఏమన్నారో ఒక్కసారి వినండి. సార్, మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. చూశారుగా, పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ అంట, ఎమ్మెల్యేకి తక్కువ. ఆయన జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు అంటే అవమానించే విధంగా, అంటే ఒక మనిషిని తక్కువ చేయాలి, అవహేళన చేయాలి, కించపరచాలి, ఈ ధోరణి ఇంకా మానుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా అహంకారం ఆయనకి తగ్గలేదు అనిపిస్తోంది. ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు. చింత చచ్చినా దాని పులుపు చావలేదు అంటారు కదా, అదేవిధంగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉంది అని అర్థమవుతుంది. ఆయన వ్యాఖ్యలను బట్టి అదేవిధంగా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి తేడా? వారి ప్రవర్తనలో కావచ్చు, వారి రాజకీయంగా వారు ఎప్పుడైతే ప్రజల ముందుకు వచ్చారో అప్పటి నుంచి వాళ్ళ వ్యవహార శైలిని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు అహంకారంతో ఉన్నారు, ఎవరు ప్రజల కోసం నిలబడ్డారు, ఎవరు ఇతరులని గౌరవిస్తున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నది ఒక్కసారి మనం రివైండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. చూద్దాం వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి. 2014 సంవత్సరంలో పార్టీ పెట్టారండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత వెంటనే నేను ముఖ్యమంత్రి అయిపోవాలి అనుకోలేదు. ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ విభజనతో కొంత నష్టపోయింది మన రాష్ట్రం. ఈ క్లిష్ట సమయంలో ఒక సీనియర్ నాయకుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ అని చెప్పి ఆయన పార్టీ పెట్టినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ శాసనసభ స్థానానికి ఆయన పోటీ చేయకుండా అప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు దీనికి మనం మద్దతు పలకాలి, ప్రజల కోసం నిలబడాలి అని భావించి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడ్డారు. టీడీపీ, బీజేపీకి వారి తరఫున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చింది. ఆయన పోటీ చేసేసి ఎన్నో కొన్ని స్థానాలు చేస్తాయని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే అప్పుడే పార్టీ పెట్టారు కాబట్టి, తన బలం తాను తెలుసు కాబట్టి, రాష్ట్రానికి ఏది మంచి జరుగుతుంది అని ఆయన భావించారు కాబట్టి ఆ కూటమికి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయ యావ, అధికార దాహం పవన్ కళ్యాణ్ గారికి లేదు అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 2014లో అదే జరిగింది. ఇక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వద్దాం. 2009 సంవత్సరంలో అండి వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆయన హెలికాప్టర్ ఎక్కడ ప్రమాదం జరిగింది అసలు ఎవరికి అర్థం కావట్లేదు. అందరూ షాక్లో ఉన్నారు. అప్పటి వారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆందోళనలో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అప్పుడు సంతకాల సేకరణ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు ఎక్కువ మద్దతు అనుకుంటే తండ్రి స్థానంలో నేను ముఖ్యమంత్రిని అయిపోదాం అని ఒక అధికార దాహం ఆయనలో కనిపించింది. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి అని చెప్పి ఆ భావన ఆయనలో కనిపించేందుకే సంతకాల సేకరణ కార్యక్రమం ఆ రోజు చేశారు. తండ్రి భౌతికాయం ఎక్కడుందో తెలియదు, ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. ఈ ఆందోళన, ఈ బాధ జగన్మోహన్ రెడ్డి గారిలో ఏ కోశాన కనిపించలేదండి. అధికారం, ముఖ్యమంత్రి స్థానం ఇదే ఆయన కళ్ళ ముందు కనిపించింది. మరి పవన్ కళ్యాణ్ గారికి అధికార దాహం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారి అధికార దాహం ఉందా? ఇక్కడ క్లియర్గా వారి మధ్య తేడా కనిపించట్లేదా? ఇంకొకటి 2019 సంవత్సరానికి వద్దాం. 2019 సంవత్సరంలో జనసేన పార్టీ పోటీ చేసింది. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు. కేవలం ఒకే ఒక స్థానంలో రాజుల నుంచి గెలిచినటువంటి రాపాక వరప్రసాద్ గెలిస్తే ఆయన కూడా వైసీపీ వైపు లాక్కున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క స్థానం కూడా అసెంబ్లీలో జనసేన వాయిస్ వినిపించే పరిస్థితి లేదు. నన్ను 2 చోట్ల ఓడించారు అని చెప్పి ఒకవైపు బాధ ఉన్నప్పటికీ కూడా ఆ తెల్లారి నుంచే పనిచేయటం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఆ మరుసటి రోజు నుంచే ప్రజా సమస్యల పట్ల ఆయన ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళటం, అనేక పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల కోసం నిలబడ్డాడు. చాలా సందర్భాల్లో, చాలా సభల్లో కూడా ప్రజలతో ఆయన బాధ పంచుకున్నారు. మీరు ఇన్ని సమస్యలు చెప్పుకుంటున్నారు, నేను ఇన్ని పోరాటాలు చేస్తూ ఉన్నా, ప్రభుత్వం ఇంత అరాచకం చేస్తూ ఉంది, కనీసం నేను 2 స్థానాల్లో పోటీ చేస్తే ఓడించారు కదా, ఒక్క స్థానంలో అన్నా నన్ను గెలిపించి ఉంటే, ఒక్క స్థానంలో అన్నా నేను గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టి ఉంటే మీ సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించేవాడిని కదా, మీ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేవాడిని కదా అని పవన్ కళ్యాణ్ గారు బాధతో మాట్లాడారంటే ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంత చిత్తశుద్ధితో ఉన్నాడు, ఎంత నిబద్ధతో ఉన్నాడు అనేది అర్థమవుతుంది. కానీ అదే 2019 సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పాటైంది, వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, 151 స్థానాలు ప్రజలు
అద్భుతమైనటువంటి విజయం అందించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? ప్రతిపక్ష నాయకులను ఎంత అణగదొక్కారు. కుటుంబాలను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి వ్యక్తిగత హననానికి పాల్పడ్డారు. 3 పెళ్లాలని చెప్పి మాట్లాడిన పరిస్థితుంది. వారి కుటుంబాన్ని, భార్యనే కాదు వారి కూతుర్ని కూడా తీసుకొచ్చి ఎంత చండలంగా మాట్లాడించారు. వారు చేసింది అది. అంటే ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవాలి, ఈ ఆలోచనతో లేకుండా ప్రతిపక్షాలను ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టడం, అనేక అరెస్టులు చేయడం, అరాచకాలు చేయడం, అవినీతి చేయడం, దీని మీద దృష్టి పెట్టి కుటుంబాన్ని కూడా రాజకీయం చేసి చండాలం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల కోసం నిలబడింది ఎవరు? 2019 నుంచి వారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంది ప్రజలు గమనించారు. ఇద్దరికి ఉన్న తేడా అది. ఆయన ఒక స్థానంలోనూ నన్ను గెలిపించి ఉండుంటే అసెంబ్లీలో మీ వాణి వినిపించేవాడిని కదా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారండి? 11 స్థానాలు ఇచ్చినా సరే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రజల కోసం నేను మాట్లాడదామనుకుంటే నాకు మైక్ కట్ చేస్తారు, ఈ సాకులన్నీ చెప్తున్నారు. అసెంబ్లీలోకి రావట్లేదు, బయట గంటలు ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరికి ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉందనేది అర్థమవుతుంది. కనీసం నేను ఒక్కన్నా లోపలికి వెళ్తే నేను మీ తరపున నిలబడేవాడిని కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఉన్నా సరే ఆయన పోకుండా, ఆయన మిగతా 10 మందిని కూడా వెళ్ళనీయకుండా కేవలం ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను అసెంబ్లీలోకి వస్తాను అని మాట్లాడే పరిస్థితి ఉందంటే ఎవరు ప్రజల కోసం నిలబడ్డారనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. 2024 సంవత్సరంలో మీరు ఎమ్మెల్యే జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 5 శాఖలు చాలా బాధ్యతతో, నిబద్ధతతో నిర్వర్తిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. కనపట్టలేదా? ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా అనేక ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకుంటూ, అనేక చోట్ల రోడ్లు కూడా వేస్తూ, ఎప్పటికప్పుడు అన్ని శాఖల్ని సమన్వయం చేసుకుంటూ ఆయన చాలా బాగా పనిచేస్తున్నారన్నట్టు కితాబు ప్రజల నుంచి వస్తోంది. మీరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నారు. డిప్యూటీ సీఎం అయిపోయాడు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ 5 సంవత్సరాలు అరాచకాలు చేసినప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం రాకూడదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు అని చెప్పి బలంగా సంకల్పించి ఆయన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీని ఒక తాటి మీదకి తీసుకొచ్చి కూటమి కట్టడంలో, ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. మీరు 11 స్థానాల్లో పడిపోయారు అంటే గనక ఖచ్చితంగా మీ ఓటమికి ప్రధాన కారకుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంటే అధికారంలోకి వచ్చుండొచ్చు కాక, కానీ మీరు ఘోరంగా ఓడిపోవటానికి, 11 స్థానాలకి పరిమితం కావటానికి కారణం మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తీరాల. సో మీరు అలాంటి అక్కసుతో ఉన్నారు కాబట్టి, వారి పట్ల అలాంటి అభిప్రాయం ఉంది కాబట్టే మీరు ఈరోజు వ్యక్తిత్వ హననానికి ఇంకా పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2024లో మీరు చేసేది అసెంబ్లీలోకి రాకుండా, మీ ఎమ్మెల్యేలు పంపించకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజల పట్ల, ప్రజల కోసం పనిచేసేది పవన్ కళ్యాణ్ గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాజకీయంగా ఎవరు ఏంటి, జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి తేడా ఏంటనేది చాలా క్లియర్గా ప్రజలకి అర్థమవుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా సంకల్పించేసరికి మీరు ఓటమి పాలయ్యారు, చాలా ఘోరంగా పరాజయం పాలయ్యారు. మీరు ఆయనకి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసరికి ఆయన కూటమి కట్టేసి మీ పార్టీని అధోపాతాళానికి తొక్కేస్తానని చెప్పి ఆయన చాలా తీవ్రంగా పట్టుబట్టాడు. కాబట్టి ఈరోజు మీకు ఈ గతి పట్టింది. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా దూషణలకు దిగుతూనే ఉన్నారు, ఇంకా ఆయన్ని చిన్నచూపు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన బలంగా భీష్మించుకొని కూర్చుంటే, మళ్ళీ ఇంకొకసారి పట్టుబడితే, ఆయన మొన్న అసెంబ్లీలో చెప్తా ఉన్నారు, 15 సంవత్సరాల పాటు ఈ కూటమిని ఎవరూ విడదీయలేరు, ఈ కూటమి 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుంది అని చెప్తున్నారు. ఆయన మరింత బలంగా పట్టుబడితే అది జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక చేదు అనుభవం మీకు ఎదురైంది. పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడితే ఏ విధంగా ఉంటుందన్నది. ఇప్పుడు మళ్ళొక్కసారి ఆయన సీరియస్గా తీసుకుంటే 15 సంవత్సరాల పాటు మీకు అధికారం రాదు, రాసి పెట్టుకోండి. చూద్దాం. ఇది పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా. ఇంకా వ్యక్తిత్వ హననానికి, దూషణలకు దిగుతాను అంటే వారి విజ్ఞతకే వదిలేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.